లేకపోతే చంద్రబాబు పురంధేశ్వరరావు అని ఒక మాట అనుకుని ఇది చేస్తున్నారో తెలియదు. ప్రస్తుతం ప్రచారం మాత్రమే నడుస్తుంది. అది జరిగిందంటే తేనె తుట్ట కదిలించడమే. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మొన్న సుజయ్ కృష్ణ రంగారావు గారితో బాబు గారు ఇద్దరు కలిసి ఈయన కూర్చున్నాడు, అల్మిల రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళు ఏదో ఒక హామీ కూడా ఇచ్చారు, మీ సీట్ నీకే వస్తుంది, మేము మాట్లాడుతున్నాం పైన అనేది. అంటే లోకల్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆయన చేసుకుంటారు కదా. లెక్కనైతే హామీ ఇవ్వండి ఎవరికి ఎవరికి వాళ్ళు హామీ ఇవ్వని పార్టీ ఏ అభ్యర్థికి ఇవ్వలేదంట హామీ. చంద్రబాబు గారు ప్రతి అభ్యర్థికి ఇచ్చారు కదా. మరి 31 సీట్లు ఎట్లా ఇచ్చారు, 8 పార్లమెంట్ ఎట్లా ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎదవలేండి. సోమిరెడ్డి తప్పు ఏం చేశాడు, అలపాటి రాజా ఏం తప్పు చేశాడు, లేకపోతే దేవినేని ఉమా ఏం తప్పు చేశాడు? మరి ఆ సీట్లు కూడా మార్చండి, ఇవ్వాలి కదా వాళ్ళకే. అక్కడ గెలవలేని వాళ్ళు అని చెప్పి నువ్వు తీస్తిరి, మరి ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసిన సీటు. ఇంకోటి ఏమని చెప్పారు, ఎవరి సీట్లు వాళ్ళే, మాకేం సంబంధం లేదని చెప్పారు కదా బాబు గారు. మరి ఇప్పుడు ఎట్లా మారుతారు? ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్పారు కదా. మరి మధ్యలో ఎట్లా మారుతారు? ఇప్పుడు ఆ లెక్కనైతే మీరు కూడా మార్చండి. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఎన్నిసార్లు ఓడిపోయాడు, సీటు తీసేయమని చెప్పండి. అట్లాగే నాదెళ్ల మనోహర్ కంటే కూడా ఆలపాటి రాజా బెటర్ అంటున్నారు. అక్కడ మార్చేయండి. మరి మారుస్తారా? మారిస్తే మార్చండి, అప్పుడు చెప్పండి. అక్కడ ఎవరు అనంతపురం తీసుకెళ్ళి ఇతనే బెటరు, ఎవరు జేసీకి ఇవ్వండి. మరి ఇవ్వాలి కదా.